హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అవును, మీ అందరూ భోంచేసారా? నేనైతే ఇంకా భోంచేయలేదు. సర్లే భోంచేద్దాం అని చెప్పేసి వెళ్ళి కిచెన్లోకి అయితే వెళ్ళి చూసాననమాట. ఇంకా కర్రీ చూస్తే ఫిదా అయిపోయాను. ఆ స్మెల్ ఎంత బాగా గుమాయిస్తుందో తెలుసా? ఈ స్మెల్కి సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? అదేనండి, ఎండు చేప. అలా వేడివేడి రైస్లో అలా బెండకాయ టమాటా రెండు వేసి అందులో ఎండు చేప వేసింది అయితే పులుసు ఎంతదండి, ఇంకా మామూలుగా ఉండదు. నాకైతే నిజంగా చాలా అంటే చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా తినకపోతే ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. దీన్ని విడిగా కూడా ఫ్రై చేసుకుని తింటాం. దాంతోపాటు సాంబార్లోకి పప్పులో కూడా నంచుకొని తింటాం అనమాట ఎండు చేపని. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది తిన్నప్పుడు. స్మెల్ ఎంత బాగుందో, కర్రీ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఎండ్రాయిలు కూడా వేసుకోవచ్చు ఎండు చేప ప్లేస్లో, బెండకాయ టమాటా పులుసు పెట్టుకొని, అప్పుడు కూడా చాలా బాగుంటుంది. కానీ దీనికన్నా ఎండు చేప ఫ్లేవర్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. అవును, మీరు ఎప్పుడన్నా తిన్నారా? తింటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో అయితే తిన్నామని కమెంట్ చేయండి. సరే అయితే నేనైతే ఫుల్గా తినేసాను. మీరు కూడా భోంచేసండి. ఉంటాను. టాటా, బై బై, సీ యూ, టాటా.